తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు మహారథంపై స్వామివారు దేవేర్లతో కలిసి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 40 అడుగుల ఎత్తు 80 టన్నుల బరువున్న ఈ రథాన్ని ఇద్దరు అక్కా చెల్లెళ్లు బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, దేవుని దయతోనే దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటోన్న అక్క హరిషిణి రెడ్డి చెల్లెలు ఖ్యాతిశ్రీ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుపతి అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు అత్యంత కీలకమైన ఘట్టం రథోత్సవాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించింది. ఈ రథోత్సవానికి చుట్టూ వేల మంది జనం, టన్నుల కొద్దీ బరువున్న రథం, ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం అయితే తీవ్రతంగా అయితే ఉంటుంది. అయితే ఎంతో ఈ యొక్క తేరును వేలాది మంది లాగుతున్న ఆ యొక్క తేరు గమ్యాన్ని, దిశను, వేగాన్ని నియంత్రించేది మహిళలంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. మహిళలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రథం నిరాశి అనేది ఎంతో అదృష్టం ఉంటే తప్ప రాదు. అయితే పురుషులు చేయాల్సిన పని మహిళలు మీరు చేస్తున్నారు. రెండోది, ఎంతో ఒడిదుడుకులు ఉంటాయి ఈ యొక్క రథోత్సవం నడిచే సమయంలో. మీరు ఎలా దాన్ని అధిగమిస్తే మీరు రాణిస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. నా పేరు హర్షిణి రెడ్డి. నేను సివిల్ ఇంజనీర్ ఎంటెక్ చేశాను. ఇందులో పురుషులు స్త్రీలు అనేది అది మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి తెలుస్తుంది. నేను చెప్పినట్టు అన్ని రంగాలలో స్త్రీలు ముందుకున్నారు. ఏ రంగంలోనూ స్త్రీలు లేకుండా లేదు. ఇప్పుడు వాళ్లే పురుషుల కంటే అధిగమించి చేస్తున్నారంతా. అదేవిధంగా ఇది కూడా దేవుడు మమ్మల్ని వేరు చేయకుండా సమంగా ఆయనే చేయించుకుంటున్నాడు. మేము అమ్మాయిలమైనా మాకు ఇన్ని ఏండ్లలో, నేను 11 ఏండ్లుగా చేస్తున్నాను, నా చెల్లెలు 6 ఏండ్లుగా చేస్తుంది. మాకు దేవుడు ఎప్పుడు మమ్మల్ని దూరం కూడా పెట్టలేదు. ఎన్ని రథాలు, ఎన్ని రోజులు ఏ జరిగినా ఏ అవాంతరం లేకుండా ఆయన మమ్మల్ని దగ్గరికి రప్పించుకొని మా సేవ చేయించుకుంటూనే ఉన్నాడు. కాబట్టి దేవుడే మమ్మల్ని వేరు చేసి చూడలేదు. ఇంకా మా కుటుంబం అంటారా, వాళ్ళు మొదట్లో అమ్మాయిలను మమ్మల్ని చాలా బాగా పెంచుంటారు. కానీ వాళ్ళు మేము ధైర్యం చేసేసరికి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండకూడదు, అబ్బాయి లేదని మా మీద నమ్మకం ఉంచి మాకు నేర్పించి మాకు అన్ని మెలకువలు చెప్పించి ఇప్పటికి కూడా మేము చేస్తున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు మా మీద. అందరూ ఆశీస్సులు ఉంది, చుట్టూ డిపార్ట్మెంట్ అది కానీ పోలీస్ వాళ్ళ సహకారం ఉంటుంది. అందరి దీంతో దేవుడి ఆశీస్సులతో మేము సవ్యంగా చేసుకుంటూ వస్తున్నాం. టీటీడీకి సంబంధించిన అన్ని అనుబంధ దేవాలయాలు అంటే తిరుచానూరు కానీ, శ్రీకాళహస్తి కానీ, తిరుపతి కానీ, శ్రీనివాస మంగాపురం కానీ అన్ని చోట్ల కూడా మీరు ఈ యొక్క రథోత్సవ సమయంలో కూడా మోపులు వేయడం, సరుకులు వేయడం జరుగుతుంటాయి. అంటే ఆ యొక్క మలుపులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో వాటిని ఎలా మీరు అధిగమిస్తారు? అది చేస్తూ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేసేదే. లెఫ్ట్ సైడ్ టర్నింగ్స్ తిరుచానూరు ఒక్కటి మాత్రమే ఉంటుంది, మిగిలినవన్నీ చోట్ల రైట్ సైడ్ టర్నింగ్సే ఉంటుంది. అది చేయడాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు కొన్నిటికి ఇనుప సరుకులు ఉంటుంది. తిరుచానూరుకి కొండ మీద రథానికి ఇనుప చక్రాల వల్ల ఇనుప సరుకులు ఉంటుంది. దానికి ఒక రకంగా పట్టు విడుపులు ఉంటాయి. ఇవన్నీ మిగిలినవంతా చక్రాలు ఉంటుంది, దానికి చెక్క సరుకులు వాడతాము. అది ఒక్కొక్క దాన్ని బట్టి మా వాళ్ళు మాకు నేర్పించిన మెలకువల్ని నేర్చుకుంటూ అది చేస్తూ ఉండగా మాకు అలవాటు అయిపోయి ఎక్కడెక్కడ ఆపుతాము, ఎక్కడ తిప్పగలుగుతాము అనేది మాకే కొద్దిగా ఐడియా వస్తుంది. కాబట్టి చెప్తూ ఉంటే చేసేస్తాము. అంటే ఈ రథోత్సవ సమయంలో కూడా మీరు విధులు నిర్వహించడానికి ఎంతో నియమ నిష్ఠలతో ఉంటారు అని చెప్తారు. అది ఎంతవరకు నిజం? మాకు దేవుడే అట్లేమీ అడ్డంకులు లేకుండా ఆయన రప్పించుకుంటున్నాడు. మేము మనస్తృప్తిగా అలాంటివి ఏమీ లేకుండా మేము తృప్తిగా వచ్చి స్వామివారి సేవ చేసుకొని వెళ్తున్నాము. మీరు చెప్పండి, మీకు ఎలా ఉందమ్మా? అంటే చాలా సాహసోపేతమైన ఈ యొక్క విధులు, తేరు పక్కనే చక్రాల పక్కనే మీరు మోపులు వేయడం, సరుకులు వేయడం, ఏ విధంగా ఉంటుంది ఇది? మొదట్లో వాటిని చూసి కొంచెం కష్టతరంగా ఫీలింగ్ ఉన్నింది. ఎంతమంది ఉన్నారు, ఇలా చేస్తున్నారు అనేసి. సో బై ఎక్స్పోజర్ అయ్యేసరికి ఓకే, ఇట్లాగే ఉంటుంది సిచ్యువేషన్స్ అన్ని, మనమే ఇట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలని మనకి బై ఎక్స్పీరియన్స్ అర్థమైపోతుంది. అంటే మీకు ఈ సమయంలో ఎప్పుడైనా గాయాలు జరిగినట్టు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడన్నా మీరు ఏదైనా కొద్దిగా లోన్లీ బాధపడిన సమయాలు ఏమైనా ఉన్నాయి? బాధపడేది ఏం లేదు, కానీ గాయాలు అవుతూనే ఉంటాయి. రోడ్డు సరిగ్గా లేకపోవడం ఉంటుంది, ఒక్కోసారి పెయింటింగ్ ఉంటుంది, కొన్నిసార్లు ఇసుక ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో సరుకు అనేది బ్రేక్ సిస్టంలో ఉపయోగిస్తాము. అది ఒక్కోసారి బయటికి నెట్టేస్తుంది. నెట్టినప్పుడు కాళ్ళకు కానీ, మోకాళ్ళకు కానీ, చేతి వేళ్ళకు కానీ తగులుతూనే ఉంటుంది. సో అయినా సరే అవన్నీ లెక్క చేయకుండా మేము మా పనే ముఖ్యం అనుకొని దేవుడి సేవ చేస్తున్నాం. ఇది అంటే మీకు మిరాసిగా వస్తుంది ఈ తరం. మీది ఎన్నో తరం? మీరు మాది ఇప్పుడు 9వ తరంలో ఉన్నాము. మా 9వ తరానికి, మా కుటుంబానికి, మాది మొత్తం ఇప్పుడు మిరాసి కుటుంబాలు
5. ఆ 5 కుటుంబాల్లో మా కుటుంబంలో మాత్రం అబ్బాయిలు లేనందువల్ల మా 9వ తరానికి మొట్టమొదటిగా మేమే వచ్చి చేస్తున్నాము. ఎక్కడెక్కడ రథాలు జరిగినా అంతా అబ్బాయిలు చేస్తున్నారు, కానీ ఆ దేవుడు ఇచ్చిన భాగ్యం తొలుత అమ్మాయిలుగా మేమే ఎంట్రై చేస్తున్నాం. అది కూడా ఆయన ఇచ్చినది. చాలా తృప్తిగా ఉంది మాకు ఇవంతా చేయడం. భగవంతుణ్ణి క్షణిక కాలం పాటు దర్శించుకుంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అయితే తమకు భగవంతుడు ఒక అమూల్యమైన అవకాశాన్ని కల్పించాడు. రథోత్సవ సమయంలో తాము రథాన్ని ముందుకు లాగే సమయంలో కూడా ఆ యొక్క రథ వేగాన్ని, అదేవిధంగా రథం యొక్క దిశను కూడా నియంత్రించే అవకాశాన్ని తమకు భగవంతుడు కల్పించాడు. అదేవిధంగా స్త్రీలు పురుషులను తేడా లేకుండా తాము ఆ యొక్క రథం యొక్క మిరాసి యొక్క అవకాశాన్ని కూడా తాము ఇప్పటికీ ఆ యొక్క వంశపారంపర్యాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఆ యొక్క హర్షితి రెడ్డి అదేగా ఖ్యాతి కూడా చెప్పడం జరిగింది. కేవలం 18 సంవత్సరాల వయసున్న వారు ఈ యొక్క రథోత్సవ సమయంలో కూడా ఒక రథాన్ని సుమారు 1000 మంది భక్తులు ఆ యొక్క రథాన్ని ముందుకు లాగుతుంటే ఆ రథ వేగాన్ని నియంత్రించడం, అదేవిధంగా ఆ యొక్క గమనాన్ని కూడా నిర్దేశించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా స్త్రీ శక్తికి, అదేవిధంగా స్త్రీల యొక్క ఔన్నత్యానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.